హే గైస్, ఈ రోజు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో వెంటనే చూసేద్దాం. 3D పిక్సార్ ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను చాట్ జీపీటీకి వచ్చి స్టోరీ అయితే జనరేట్ చేయమన్నాను. గివ్ 1 తెనాలి రామ స్టోరీ అని అయితే చెప్పాను. సో చాట్ జీపీటీ నాకు ఒక మంచి స్టోరీ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. సో అకార్డింగ్ టు దిస్ వన్ ఇంకొక ఇమేజ్ చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ని క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పిక్సార్ స్టైల్ 3D యానిమేషన్ అని ఇచ్చాను. సో ఫుల్ స్టాప్. అండ్ దాని తర్వాత నేను ఒక చిన్న ప్రాంప్ట్, చిన్న సెంటెన్స్ని ఇచ్చాను. అంటే మీరు ఇక్కడ స్టోరీలో చూస్తే ఇనిషియల్గా అది ఇచ్చినటువంటి స్టోరీలో చిన్న లైన్ని తీసుకున్నాను. ఆ చిన్న లైన్ ఇక్కడ ఇచ్చాను. సో ఆ చిన్న లైన్కి ఇక్కడ పర్ఫెక్ట్ ఇమేజ్ అనేది జనరేట్ చేసింది. సో దాని తర్వాత మీరు చూడండి, ఇంకొక చిన్న సెంటెన్స్ని తీసుకున్నా. సో తీసుకున్న తర్వాత మళ్ళీ ఇచ్చాను. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ మారి ఇమేజ్ అనేది జనరేట్ అయింది. అండ్ ఆల్సో క్యారెక్టర్ని ఇక్కడ పైన నేను టైటిల్లో రాశాను కదా డిపిక్టింగ్ అని. ఇక్కడ డిపిక్టింగ్ అంటే ఏంటంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ అక్కడ మాట్లాడుతున్నారో ఆ మాట్లాడేటువంటి సెంటెన్స్ని ఎక్స్ప్రెషన్ రూపంలో జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. సో ఈ డిపిక్టింగ్ అనేటువంటి వర్డ్ని నేను నెక్స్ట్ ప్రాంప్ట్లో అయితే వాడాను. ఇక్కడ చూడండి, డిపిక్ట్ దిస్ సీన్ అని మళ్ళీ పిక్సార్ స్టైల్ 3D యానిమేషన్ అని మళ్ళీ చిన్న సెంటెన్స్ని తీసుకొని ఇచ్చాను. సో ఇది ఇంకా బాగా ఒక మాట్లాడుతున్నటువంటి పర్సన్స్ కింద ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది చూడండి కింద. సో క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అని రాశాను దీనికి టైటిల్. సో ఇలాగా క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ అద్భుతమైనటువంటి ఇమేజెస్ అనేవి 3D పిక్సార్ స్టైల్లో మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ఇమీడియట్గా మీరు కూడా వెళ్ళి చాట్ జీపీటీలో మీకు ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి ఒక మంచి స్టోరీని జనరేట్ చేసుకోండి. అండ్ ఇంతకు ముందులాగా సీన్స్ జనరేట్ చేసి ఆ సీన్స్లో క్యారెక్టర్ని కన్సిస్టెంట్గా ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చి అలా చేయాల్సినటువంటి అవసరమే లేదు. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లు పర్ఫెక్ట్గా మీరు ప్రాంప్ట్ని ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ స్టోరీని సెంటెన్స్ బై సెంటెన్స్ ఇచ్చి మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ నౌ. సో మీరు కూడా ఈ యొక్క 3D పిక్సార్ ఇమేజెస్ అనేవి జనరేట్ చేసి నాకు కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ అప్డేట్తో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్.